కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఇస్సాకు వివాహం చేసుకున్నాడు, 2 కుమారులని కన్నాడు. వారిని పెంచుకుంటున్నటువంటి క్రమంలో కరువు కాలము ఒకటొచ్చింది. ఆ కరువును అధిగమించటానికి అతడు ఫిలిస్తీన్ల దేశము వెళ్ళి గెరారులో వాసం చేయటం జరిగింది. ఆ కరువు తీరిన తర్వాత తిరిగి ఆయన కనానులో ఉన్నటువంటి బెయేర్షెబాకి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తున్నది. అయితే వారు బెయేర్షెబాలో ఉండగా ఏశావు కనానీయులలోని హిత్తీల వంశపు 2 స్త్రీలని వివాహం చేసుకున్నాడు. ఇది ఇలా గడుస్తూ ఉంటుండగా ఇస్సాకు వృద్ధుడయ్యాడు, కనుచూపు మందగించింది. ఆ తరుణములో తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచి తనతో మాట్లాడినటువంటి మాట ఏమిటి అనంటే, ఏశావును పిలిచినప్పుడు ఏశావు చిత్తము నాయనా అని అతనితో అనెను. ఇక్కడ సంబోధన చాలా బాగుంది. ఏశావుతో నా కుమారుడా అని అతడు పిలిచాడు. అలాగే ఏశావు చిత్తము నాయనా అని అతనితో అనెను. చెప్పండి నాయనా అంటున్నాడు. చిత్తము నాయనా అంటే చెప్పండి నాయనా అని కుమారుడు అడుగుచున్నాడు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. వృద్ధాప్యములో ఇస్సాకుకి మాంసము తినాలి అనేటువంటి ఒక ఆశ కలిగింది. అయితే ఇందులో కేవలము మాంసం తినటము అనేటువంటి ఆపేక్ష మాత్రమే కాదు, కానీ కుమారులని ఆశీర్వదించాలి అని, ముఖ్యంగా ఏశావును ఆశీర్వదించాలి అనేటువంటి ఒక ఆలోచన, అభిప్రాయము తనకు కలిగింది. ఈ ఆలోచన, అభిప్రాయం మేరకి తాను సంతృప్తి పొంది సంతోషముగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాలి అనేటువంటి దృక్పథము కలిగి, కుమారుడా నీవు వేటకు వెళ్ళి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము అన్నాడు. ఒక తండ్రిగా కుమారుని విషయంలో దయచేసి అనేటువంటి పదం చాలా ఇస్సాకు కుమారుల పట్ల దయ కలిగి ఉండటమే కాకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్తో పాటు చాలా తగ్గింపు భావన కలిగి ఉన్నటువంటి వాడుగా మనకి కనిపిస్తున్నాడు. అయితే వేటకు వెళ్ళి మాంసము తెమ్ము అని చెప్పడం జరిగింది. నేను చావక మునుపు, అంటే కొంచెం పండు వృద్ధాప్యంలో తాను ఉన్నాడు, నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. వేటకు వెళ్ళి
మాంసం తీసుకొచ్చి భోజనము సిద్ధపరచుము. నేను మరణించక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లుగా ఆ భోజనాన్ని సిద్ధపరిచి నా యొద్దకు తీసుకురమ్మని చెప్పాను. అంటే మొత్తానికి 2 మాటలలో చెప్పుకుంటే ఏంటంటే, నేను పండు వృద్ధాప్యంలో ఉన్నాను, ఎప్పుడు మరణిస్తానో తెలియదు, నీవు త్వరగా వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి భోజనాన్ని సిద్ధపరచుము. నేను ఆ భోజనాన్ని భుజించి సంతోషము కలిగిన హృదయంతో నిన్ను ఆశీర్వదిస్తాను అని తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుకి చెప్పాడు. అయితే ఏశావుకు ఇస్సాకు గారు చెప్తున్నటువంటి ఆ సందర్భంలో ఇస్సాకు గారి భార్య అయినటువంటి రిబ్కా విన్నది. విని తానేం చేసింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే 5వ వచనంలో, ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అంటే తండ్రి కుమారునితో చెప్తున్నప్పుడు రిబ్కా విన్నది. ఏశావు మాత్రం తండ్రి ఆజ్ఞ మేరకి, తండ్రి కోరిక మేరకి అతడు వేటాడటానికి ఆయుధములను తీసుకొని అడవికి వెళ్ళాడు. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో, మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి నొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలనని అనెను. ఇక్కడ రిబ్కా గారు ఒక తీవ్రమైనటువంటి తప్పిదమునకు కారణమవుతున్నారు. ఏశావు జన్మతః జ్యేష్ఠుడైనటువంటి ఇస్సాకు తనకు జన్మతః జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావుని ఆశీర్వదించాలి అనేటువంటి ఒక దృక్పథం కలిగి ఉన్నారు. ఆ మేరకి నేను చనిపోకముందు భోజనమును సిద్ధపరిచి నా దగ్గర రా, అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు చెప్పినటువంటి మాటను విన్నటువంటి రిబ్కా సాధారణంగానైతే సంతోషించాల్సినటువంటి విషయం. నా కుమారుణ్ణి ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు అనుకొని, ఏశావుతో పాటు యాకోబుకు కూడా ఇస్సాకు ఆశీర్వదించేటట్లుగా చేయాలి అని తాపత్రయపడవచ్చు. అది ఒక తల్లిగా కుమారుల పట్ల కలిగి ఉండాల్సినటువంటి ప్రేమ, అదొక పద్ధతి. కానీ దానికి భిన్నంగా ఈ తల్లి ఏం చెప్పుచున్నది అనంటే, నీ అన్న అయినటువంటి ఏశావుకు బదులుగా నీవు ఆశీర్వదించబడినట్లుగా ముందు నీ అన్న కంటే ముందుగా నువ్వు భోజనాన్ని సిద్ధపరిచి నీ తండ్రి యొద్దకి వెళ్ళి
ఆ ఆశీర్వాదమును అంటే తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రికి భోజనం పెట్టి ఆ ఆశీర్వాదమును నీవు పొందుకో అని యాకోబుకి చెప్పుచున్నది. అంటే రిబ్కాలో ఒక పక్షపాత వైఖరి అనేటువంటిది చోటు చేసుకున్నది. అఫ్కోర్స్ ఇప్పుడు ఇస్సాకు ఏశావును మాత్రమే పిలిచి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు భోజనాన్ని సిద్ధపరచుము అని ఇస్సాకు అనేటువంటి విషయంలో కూడా మనకక్కడ పక్షపాతంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి విధానము మనం గమనించినట్లయితే జ్యేష్ఠ కుమారులని ఆశీర్వదించటము అనేటువంటిది ఒక క్రమంగా వస్తున్నటువంటి విషయం. అలాగని మిగిలిన పిల్లలని ఆశీర్వదించకూడదు అని కాదు. అయితే ఆ రోజుల్లో తండ్రులు పిల్లలని ఏ రకంగా ఆశీర్వదిస్తే ఆ రకంగా వారు ఆశీర్వాదము పొందేటువంటి వారు. దేవుడు ఆ కృపను వారికి అనుగ్రహించడం జరిగింది. ఆ ధన్యతని, ఆ అధికారమును వారికి ఇవ్వటము జరిగింది. అయితే ఏశావును ఆశీర్వదించాలని ఇస్సాకు భావించినప్పుడు ఆయన మదిలో యాకోబు గారు కూడా ఉన్నారా లేదా అనేటువంటి స్పష్టత మనకు లేదు. ఎందుకంటే వేట మాంసమును వేటాడి తేవటం అనేటువంటిది అది ఏశావు యొక్క వృత్తి గనక తనను పిలిచి తనకు ఆ మాట చెప్పాడేమో, యాకోబును కూడా ఆశీర్వదించేవాడేమో మనకు తెలియదు. కానీ చెప్పటం మట్టుకి ఏశావుకి చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ రిబ్కా గారు ఏశావుకు బదులుగా ఏశావు స్థానములో యాకోబును ఉంచి ఆ ఆశీర్వాదము యాకోబునకు చెందున్నట్లుగా చేయాలి అని తాను భావించింది. పిల్లరా, అంటే ఒక తల్లిగా అలాంటి అభిప్రాయము కలిగి ఉండటము అనేటువంటిది తప్పనే చెప్పుకోవచ్చు. అలా ఎందుకు చేసి ఉంటుంది అనంటే ఇక్కడ కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. ఏంటి ఆ కారణాలు అనంటే వేటాడి వేట మాంసం తేవటం మూలంగా ఏశావు ఇస్సాకుకు ఇష్టమైందట. ఏమో ఆ ఇష్టాన్ని బట్టి కేవలం ఏశావును మాత్రమే ఆశీర్వదించాలి అనేటువంటి అభిప్రాయంతో ఇస్సాకు ఉన్నాడేమో ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంటుంది. అలాగే రిబ్కా యాకోబును ఇష్టపడిందట. యాకోబు అనేటువంటి కుమారుడు రిబ్కాకి ఇష్టమట. ఎందుకు అతడు ఇష్టము? అతడు వేటకు వెళ్ళేటువంటి వాడు కాదు, ఇంట్లోనే ఉండేటువంటి వాడు. అలాగే మంచి వంటగాడుగా ఆరితేరాడు అనంటే తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. మేబీ అలాంటి సమయం గడపటం మూలంగానేమో యాకోబు అంటే రిబ్కాకి ఇష్టం కలిగింది. ఎంత ఇష్టం కలిగినా, ఇప్పుడు ఇస్సాకుకి ఏశావు అంటే ఇష్టం కలిగినా యాకోబును ఒక తండ్రిగా అతడు ప్రేమించాలి, అవునా? లేదా యాకోబు ఇష్టము అని రిబ్కాకు అని అనిపించిన ఒక తల్లిగా ఏశావును ప్రేమించాలి. అలా కాకుండా ఈ దంపతులు ఏదో పంచుకున్నట్లుగా చెరొకరిని ఇష్టపడటం, ద్వేషించటము అనేటువంటి పదం మనకి కనిపించటం లేదు. కానీ ఇష్టపడ్డారు అనేటువంటి మాటని మనము 25వ అధ్యాయంలో చదువుకున్నాం. మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే 25వ అధ్యాయము 28వ వచనము. 28వ వచనంలో ఏమున్నది? ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక
అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. అంటే ఇప్పుడు దంపతులు తమ పిల్లలను ప్రేమించెను అనేటువంటి మాట ఉంటే ఆరోగ్యకరంగా ఉండేది. కానీ తండ్రేమో ఏశావును ప్రేమించటం, తల్లేమో రిబ్కాను ప్రేమించటము అనేటువంటిది ఇది పక్షపాత ధోరణిగా మనకు కనిపిస్తున్నది. ఆ పక్షపాత ధోరణి సరే ఏదో అక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఇతడంటే ఇష్టం, ఇతని యాటిట్యూడ్ని బట్టి అనేటువంటి విధానం వరకు పరిమితమైతే బాగుండేది. కానీ ఈ ఆశీర్వాదము విషయంలో అతనికి కాకుండా ఇతనికి మాత్రమే దక్కాలి అనేటువంటి ఆ తీరు దాకా వెళ్ళారు అనంటే, అంత లోతు దాకా వెళ్ళారు అనంటే తల్లిదండ్రులుగా వీరు ఆరోగ్యకరమైనటువంటి విధానంలో లేరు. ఓకే, ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వీరి యొక్క స్వార్థం అనుకోవచ్చు, వీరి యొక్క ఇష్టము అని అనుకోవచ్చు, వీరి యొక్క మనస్తత్వమును బట్టి పిల్లలలో కూడా ఒక వ్యత్యాస అభిప్రాయ భేదమును వారు కలిగిస్తున్నారు. ఈ విషయంలో పిల్లల విషయంలో ఇస్సాకు రిబ్కాలు తప్పు చేశారేమో, లేదా మనం చదువుతున్నాం కాబట్టి తప్పు చేస్తున్నారేమో అనేటువంటి విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది అనవసరంగా పిల్లల్లో ఒక తప్పుడు ఆలోచన పుట్టించటమే కాకుండా తప్పుడు విధానంలో వారు ముందుకు వెళ్ళి ఎవరి స్వార్థం వారు చూసుకునేటట్లుగా ఒకరిని ఒకరు ప్రేమించటానికి బదులుగా అన్నదమ్ములు కలిసి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి బదులుగా ఒకరిని ఒకరు ద్వేషించుకునేటువంటి స్థాయిలోనికి వెళ్ళేటువంటి విధంగా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వారు ఇస్సాకు రిబ్కాలు, ముఖ్యంగా రిబ్కా ఇస్సాకులు అని మనం చెప్పుకోవలసి వస్తున్నది. ఈ విషయంలో తల్లిదండ్రులుగా వారు ఫెయిల్ అయ్యారు. అది తప్పుడు విధానం, అలా చేయకూడదు. సరే, ఏశావు ఏదో ఆలోచన, ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక అభిప్రాయంలో ఉన్నారు, మంచిది. ఏశావును ఆశీర్వదించటం మంచిది. దానితో పాటు ఏశావును మాత్రమే కాకుండా యాకోబును కూడా ఆశీర్వదించమని మా ఆయనతో మాట్లాడుతాను అని చెప్పి తాను తన భర్త అయినటువంటి ఇస్సాకు యొద్దకు వచ్చి మాట్లాడవలసి ఉండే. అలా మాట్లాడకుండా రహస్యంగా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుతో మంతనాలు జరుపుచున్నది. అది చాలా తీవ్రమైనటువంటి విషయం. అయితే ఏశావు పట్ల ఇంత ద్వేషము ఒక తల్లిగా తానెందుకు కలిగి ఉన్నది? ఒక విధంగా ద్వేషమే. తానెందుకు కలిగి ఉండొచ్చు అనంటే, ఇప్పుడు యాకోబు అంటే ఎందుకు ప్రేమించింది, ప్రేమ కలిగి ఉన్నది అనంటే, మనం ఇందాక చదువుకున్నటువంటి సందర్భాలను బట్టి అతడు ఇంట్లో ఉండి అమ్మతో ఎక్కువ కాలము గడపటం మూలంగా యాకోబు అంటే ఇష్టము కలిగింది. యాకోబును ప్రేమించటము లేదా ఇష్టపడటం వరకు సోకే, సంతోషం. యాకోబును ప్రేమించినంత మాత్రాన ఏశావును ద్వేషించకూడదు కదా. ఒక తల్లిగా తనకు తగదు కదా. కానీ ఎందుకు ద్వేషించి ఉంటుంది అనంటే, దానికి కూడా ఒక కారణం కనబడుతుంది. మేబీ ఇది కావచ్చు, ఇది ఇప్పుడు మనం ప్రస్తావించుకునేటువంటి విషయం కారణం కావచ్చు, అయి ఉండవచ్చు. ఏంటి అనంటే, ఏశావు
హిత్తీయులైనటువంటి స్త్రీలను వివాహము చేసుకున్నాడు. హిత్తీయులైనటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అది తల్లికి ఇష్టము అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే యాకోబు వివాహం విషయంలో తన ఇంటి వారి అమ్మాయిని చేసుకుంటే బాగుండు, ఈ కనాను స్త్రీలు వద్దు అనేటువంటి అభిప్రాయాన్ని ఒకప్పుడు అబ్రహాము ఇస్సాకు విషయంలో వ్యక్తం చేసినట్లుగానే ఇక్కడ రిబ్కా యాకోబు విషయంలో వ్యక్తం చేసింది. యాకోబు విషయంలో వ్యక్తం చేసింది అంటే ఈ స్త్రీలను వివాహం చేసుకోవటం అనేటువంటిది రిబ్కాకి ఇష్టం లేదు. కానీ ఏశావు ఈ స్త్రీలను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకోవటమే తనకు కొంచెం ఆయాసం కలిగించి ఉంటుంది, బాధ కలిగించి ఉంటుంది. అంతటితో కాకుండా సరే ఏదో వివాహం చేసుకున్నాడు, సరేలే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. ఒక అన్యురాలైనటువంటి మోయాబు స్త్రీ రూతును నా కుమారునికి వివాహం చేసుకున్నా కూడా ఆమె బాగుంది అని రూతు విషయంలో తన అత్తగారు సంతృప్తి పడినట్లుగా ఇక్కడ రిబ్కా గారు సంతృప్తి పడినట్లుగా మనకు లేదు. అంటే ఆ రూతులాగా మంచి గుణవంతురాలుగా వీళ్ళు లేరు అనేటువంటి విషయం మనకు కనబడుతున్నది. ఏంటది, ఎలా అనంటే 26వ అధ్యాయము 34, 35 వచనాలని మనం మళ్ళీ చదువుకున్నట్లయితే, ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకునెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. అంటే అత్తమామలకి బాధ కలిగించారు, మనసును నొప్పించారు. ఆ నొప్పితో మరింతగా ఏశావు పట్ల తల్లికి ఏహ్యభావం కలిగించేటట్లుగా చేసిందేమో. కానీ తల్లి యొక్క అనుభవం ఏమిటో తండ్రి యొక్క అనుభవం కూడా అదే కనబడుతుంది మనకి. ఈ కోడళ్ళు అత్తామామలను ఇద్దరిని బాధ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎంత బాధ పెట్టినా కుమారుల విషయంలో వారి వైఖరి అలా ఉండటం అనేటువంటిది సమంజసకరం కాదు. అందున భక్తులైనటువంటి వీరికి సాధారణ జనాంగము చేయటమే ఒక తప్పు, అందులో భక్తులైనటువంటి వీరు చేయటం మరింత తప్పుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. రిబ్కా ఇస్సాకుల యొక్క వ్యక్తిగత జీవితాలు మనకు చాలా చక్కగా కనిపించినప్పటికీ, ఇస్సాకు దేవుడను అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని ఇస్సాకు సంపాదించినప్పటికీ, వారి పిల్లల విషయములో వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన, వారి యొక్క వైఖరి సరి అయినటువంటిదిగా మనకు కనిపించదు. మిగిలినటువంటి విషయాలలో ఇస్సాకు దేవునికి నచ్చినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇస్సాకు దేవుడును అని చెప్పి దేవుడు కూడా సగౌరవంగా చెప్పుకున్నాడు. కానీ ఈ విషయంలో అయితే ఏశావు స్వయంగా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అది ఏశావు చేసినటువంటి తప్పు. యాకోబు నాకు దేవుడు కావాలి అని చెప్పి ఒక పట్టుదల కలిగి ఉన్నాడు. అది సరే, సంతోషకరమైనటువంటి అభినందనీయకరమైనటువంటి విషయం. కానీ అన్నను మోసపూరితంగా, ఎంత స్వార్థపరుడైన యాకోబు మరీ ఇంత చీపుగా
అన్న విషయంలో ట్రీట్ చేయటం అనేటువంటిది అదిను సమంజసకరంగా మనకు అనిపించదు. ఏదో ఇంత చిక్కుడుగాయ కూర పెట్టి జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవటం అంటే యాకోబు మనస్తత్వం కూడా చాలా తీవ్రాతి తీవ్రమైనటువంటిది. ఈ విషయంలో ఈయన ఎంత చీప్గా ట్రీట్ చేశాడో, ఇన్ ది సేమ్ టైం ఏషావు కూడా అంత బలహీనమైనటువంటి స్థితిలో మనకు కనిపించాడు. దాన్ని బట్టి ఆ చిక్కుడుగాయ కూరకి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోవటం అనేటువంటిది దేవునికి బాధ కలిగించింది, కోపం తెప్పించింది. తద్మూలంగా దేవుడు ఏషావును తృణీకరించి ఓకే యాకోబును వర్ధిల్లింప చేయాలి అనేటువంటి అభిప్రాయంలో ఉండొచ్చుగాక. దేవుని చిత్తంలో అది ఎలా జరగాలో అది జరుగుతుంది. కానీ తల్లిదండ్రులుగా వీరు పోషించినటువంటి పాత్ర మట్టుకి అది సమంజసకరమైనటువంటిది కాదు. వీరి పాత్ర వీరు పోషించగా దేవుడు తాను ఎవరిని ఆశీర్వదించాలో వారిని ఆశీర్వదించి, ఎవరిని లేపాలో వారిని లేపి, ఎవరిని తగ్గించాలో వారిని తగ్గిస్తున్నాడు అనంటే అది వేరు. అది వాళ్ళ చేతుల్లో లేనటువంటి విషయం. కానీ వీళ్ళు ఇక్కడ చేజేతులారా చేస్తున్నటువంటి పని, ఏషావును ఆశీర్వదించాలని ఇస్సాకు బలీయంగా ఉన్నాడు. లేదు యాకోబునే ఆశీర్వదింప చేయాలి అని చెప్పి రిబ్కా గారు తాను బలీయంగా ఉన్నారు. అంటే తండ్రి మనస్తత్వం ఒక వైఖరిలో ఉంది, తల్లి మనస్తత్వం మరో వైఖరిలో ఉంది. యాక్చువల్గా ఇక్కడ భార్యాభర్తలకి సమిష్టి ఆలోచన లేదు. అది మొదటి తప్పు. భార్యాభర్తలకి ఒక అవగాహన, సమిష్టి ఆలోచన లేదు. సమిష్టి ఆలోచన లేకపోవటం మొదటి కారణం. ఎవరి వైఖరి వారు కలిగి ఉండి ఎవరికి వారుగా వారు ప్రయత్నం చేసి పక్షపాతము చూపించటం అనేటువంటిది రెండవ తప్పిదము. రైట్. అలా ఇప్పుడు యాకోబును పురమాయించి నీ అన్న వేటాడి వచ్చి భోజనం సిద్ధపరిచి నీ తండ్రికి పెట్టి ఆశీర్వాదం పొందేలోపు నీవు మన మందలోనికి వెళ్ళి, గొర్రెల మందలోనికి వెళ్ళి 2 గొర్రె పిల్లలను పట్టుకొస్తే నేను చక్కగా మీ తండ్రికి ఎలా వండితే ఇష్టమో నాకు బాగా తెలుసు కాబట్టి మీ తండ్రికి రుచికరంగా నేను వండుతాను. ఎంత రుచికరంగా వండుతాను అంటే, ఇది మన దొడ్డిలోని గొర్రె మాంసమా లేదా అడవిలో వేటాడినటువంటి వేట మాంసమా అని తేడా తెలియనంత రుచిగా నేను వండుతాను. వీళ్ళు కొంచెం పాకశాలలో నైపుణ్యం కలిగినటువంటి వారు కానీ మనకు అర్థమవుతుంది, రిబ్కా అయినా యాకోబు అయినా. ఓకే, నేను వండుతాను, నీవు ఆ ఆహారాన్ని తీసుకెళ్ళి నీ తండ్రికి పెట్టి ఆ ఆశీర్వాదమును నీవు పొందుకోనంటే నీ అన్నకు వెళ్ళాల్సినటువంటి ఆశీర్వాదము నీవు కైవసం చేసుకో అన్నట్టుగా ఎగదోసినట్టుగా ఉంది. అది చాలా తీవ్రమైనటువంటిది. నిజంగా మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఏంటి తల్లి ఇలా ఆలోచించటం, ఇలా పిల్లలకి ఒక విధంగా ఇప్పుడు పిల్లలకి ఆశీర్వాదం ఇప్పించటం మాత్రమే కాకుండా వాళ్ళకి ఒక తప్పుడు వర్షన్ని పరిచయం చేస్తుంది. ఆమె ఒక రాంగ్ ట్రాక్లో గైడ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి ఆ స్వార్థపుట ఆలోచనలని పిల్లలకు నేర్పిస్తున్నటువంటి వారుగా అయిపోయారు. పిల్లలకి మంచి మాటలు చెప్పాలి, మంచి విధానం చెప్పాలి, తల్లి అన్నదమ్ములుగా ఎలా కలిసి ఉండాలో చెప్పాలి, పెద్దల నిర్ణయాన్ని ఎలా స్వీకరించాలో చెప్పాలి. అలా కాకుండా లేదు నీ అన్నకు పోవాల్సింది నువ్వు పొందుకో అని చెప్పటం, ఇది టూ మచ్ అని అంటాం కదా, అలాంటి తీవ్రమైనటువంటి విషయం. రైట్. ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలనని అనెను. అందుకు యాకోబు
నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. యాకోబు చాలా తెలివైనటువంటి వాడుగా మనకి అర్థమవుతుంది. సరే, ఈ చిన్న విషయము గమనించటం పెద్ద అదా అనంటే లేదు, అది ఎవరైనా ఆ ఆలోచన చేయగలరు. కాకపోతే తల్లి ప్రస్తావించినటువంటి విషయాన్ని కుమారుడు ప్రస్తావించాడు. ఏమని? అన్నకి చర్మం అంతా కూడా వెంట్రుకలు ఉంటాయి కదా, నాకు ఉండవు. ఇప్పుడు నేను భోజనాన్ని సిద్ధపరిచి నా తండ్రి యొద్దకు వెళితే ఆయన నన్ను పట్టుకొని ఇట్లా స్పర్శ చూశాడనుకో, నేను ఏశావును కాదు అని తెలిస్తే, అరే నేను ఏశావును పిలిస్తే నువ్వెందుకు వచ్చావురా అంటే నీ అన్నకు నువ్వు మోసం చేద్దాం అనుకున్నావా అని నాన్న అనుకొని కోపం తెచ్చుకుంటే, నేను ఆశీర్వదించబడటం కంటే నా తండ్రి చేత శపించబడతానేమో అని చెప్పి తన అనుమానాన్ని అమ్మకి చెప్పాడు. చెప్తే అమ్మ ఎలా కవర్ చేయాలో, ఎలా మేనేజ్ చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నది. ఏం చెప్తున్నది? 13వ వచనం, అయినను అతని తల్లి, అయినను అంటే ఇంత తీవ్రంగా ఉన్నను, తెగిస్తున్నది అని చెప్పొచ్చు ఒక విధంగా. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. ఒకవేళ నీ తండ్రి గుర్తుపట్టి నిన్ను ఆశీర్వదించటానికి బదులుగా ఒకవేళ శపిస్తే, ఆ శాపము నీకు బదులుగా నాకు వచ్చునుగాక. అంటే ఒక కుమారుడి కోసం ఒక తల్లిగా ఎంత రిస్క్ తీసుకుంటుందో చూడండి. అంటే ఏశావుకు దక్కవలసినటువంటి ఆశీర్వాదము ఏశావుకు దక్కకుండా యాకోబుకు ఇప్పించాలి అనేటువంటి తాపత్రయములో రిస్క్ తీసుకుంటున్నది. ఎంత రిస్క్ తీసుకున్నది? నీ మీదికి ఒకవేళ ఆ శాపము గనక వస్తే, నేనే నీకు ఈ సలహా ఇస్తున్నాను కాబట్టి నీ మీదికి రావలసినటువంటి ఆ శాపము నాకు వచ్చునుగాక. అంటే ఆశీర్వాదమైతే నీకు వచ్చునుగాక, శాపమైతే నాకు వచ్చునుగాక అని ఆ కుమారుని కోసం అంత రిస్క్ తీసుకుంటున్నది అనంటే యాకోబును ఆమె ఎంతగా ప్రేమిస్తున్నది. ఇన్ ది సేమ్ టైం యాకోబును ఎంతగా ప్రేమిస్తున్నదో ఏశావును అంతగా ద్వేషిస్తున్నది అనేటువంటి విషయం చెప్పకనే చెప్పబడుచున్నది. ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం రిబ్కా గారికి ఏముంది? పని కట్టుకొని, అతడు కూడా కుమారుడే కదా ఏశావు, అతడు కూడా కుమారుడే కదా. వీళ్ళ మధ్యలో యుద్ధాలు ఏం జరగలేదు కదా. యాంటీ సోషల్గా లేకుంటే యాంటీ ఫ్యామిలీగా వ్యక్తిగతంగా ఏశావు ఏం చేయలేదు కదా. సరే, కోడళ్ళు మంచివారు కాకపోవచ్చు. కోడళ్ళు మంచివారు కానప్పుడు కుమారుడి మీద ఇంకా సానుభూతి పెరగాలి. అయ్యో, మమ్మల్ని ఇలా వీళ్ళు ట్రీట్ చేస్తున్నారంటే ఇంకా నా కొడుక్కి భవిష్యత్తులో ఇంకెంత కష్టం ఉంటుందో అని చెప్పి ఆ కుమారుడి పట్ల జాలి కలగాలి. అలా కాకుండా ఇంత పని కట్టుకొని ఇప్పుడు అక్కసు వెళ్ళగక్కుచున్నట్లుగా ఉంది. ఇది ఎందుకో రిబ్కా విషయంలో పెద్ద లోపభూయిష్టమైనటువంటి మనస్సుగా, ఆ మనస్తత్వంగా మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ఆ శాపము నా మీదికి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము విని పోయి
వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరివని అడిగాను. ఇక్కడ ఇప్పుడు యాకోబు ఏ అనుమానమైతే వ్యక్తం చేశాడో ఆ అనుమానము మదిలో పెట్టుకున్నటువంటి తల్లి ఒక ఉపాయం చేసింది. భోజనం సిద్ధపరిచింది. కుమారుడికి ఒక వస్త్రం తొడిగించిందట, సొగసైన వస్త్రం. ఎవరి వస్త్రం తొడిగించింది అనంటే పెద్ద కుమారుడైనటువంటి ఏశావు ధరించుకునేటువంటి వస్త్రాన్ని ధరింపచేసిందట. అంటే ఇప్పుడు ఏశావు చొక్కాను తీసుకొచ్చి యాకోబుకు వేసింది అనంటే ఇప్పుడు ఏశావుకు సంబంధించిన వస్త్రములు రిబ్కాకి అందుబాటులో ఉన్నవి అనంటే ఇంకా ఏశావు వారితో పాటే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. అయితే అదే చొక్కా ఎందుకు వేసింది? ఇస్సాకు స్పర్శించేటప్పుడు ఏశావు వేసుకునేటువంటి చొక్కాను గురించి కానీ అలాగే ఏశావుకు రోమములు ఉన్నాయి కదా, వస్త్రం కవర్ చేసేంతవరకు కవర్ చేస్తుంది. కానీ ఈ చేతులు ఇంకా మెడ భాగము తదితరములు ఉంటవి కాబట్టి వాటిని కవర్ చేయటానికి ఏం చేసిందట అనంటే ఇప్పుడు ఏ మేక పిల్లలన గొర్రె పిల్లలన ఏ మేక పిల్లలనైతే వధించిందో అంటే ఈ భోజనం సిద్ధం చేయటానికి ఆ మేక పిల్లల యొక్క చర్మము ఈ చేతుల మీద మెడ మీద కవర్ అయ్యేటట్టుగా కప్పిందట. అంత త్వరగా అంత చాకచక్యంగా దాన్ని ఎలా సిద్ధం చేశారో మనకు తెలియదు, కానీ సిద్ధం చేశారు. అఫ్కోర్స్ వాళ్ళకి నైపుణ్యం ఉండొచ్చు, అది అసాధ్యము అని చెప్పడానికి వీల్లేదు, చెప్పలేము, బట్ చేయగలిగారు. ఇప్పుడు వస్త్రాన్ని తొడిగించింది, ఆ మేక చర్మమును ఒంటి మీద కప్పింది. కాకపోతే అవి ధరించుకొని యాకోబు చక్కగా ఏమీ తెలియనట్టుగా ఆహారాన్ని సిద్ధం చేసుకొని తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి అని చెప్పి పిలిస్తే ఆ తండ్రి ఏమి నా కుమారుడా అని చెప్పి అడిగాడు. అడిగితే అతడు ఏం చేశాడు? అడిగిన తర్వాత 17వ వచనం, తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. పచ్చి అబద్ధం ఆడుతున్నాడండి యాకోబు. ఎంత తీవ్రంగానంటే ఇదిగో నేను వేట మాంసమును సిద్ధపరిచి తెచ్చాను, నువ్వెవరవు అని చెప్పి యాకోబు తన అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు అప్పుడు యాకోబు ఏం చెప్తున్నాడు? 19వ వచనంలో
నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. కాదు కదండి, అలా ద్వితీయ కుమారుడు కదా, యాకోబు కదా. యాకోబుగా ఉన్నటువంటి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏశావును, నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నన్ను దీవించుటకే దయచేసి లేచి కూర్చుండి వేటాడి తెచ్చిన దానిని తినుమనను. వేటాడి తెచ్చిన దానిని తినుమనను. ఎక్కడ వేటాడాడండి? హాయిగా దొడ్లో ఉన్నటువంటి వాటిని పట్టుకొచ్చి అమ్మకిస్తే అమ్మ సిద్ధం చేసి వండింది. ఎంత దారుణం అండి! తల్లి కుమారులు కలిసి ఎంత పన్నాగం పన్నారు. ఏశావుకు అన్యాయం చేయటానికి ఎంత తెగించారు. నేను ఇప్పుడు ఇక్కడ ఏశావును వెనకేసుకు రావట్లా. ఏశావు జ్యేష్ఠత్వం విషయంలో ఆయన చాలా తప్పు చేశాడు, తీవ్రమైన తప్పు చేశాడు. అఫ్కోర్స్ అతని విషయంలో దేవుడు చూసుకోవాలి. కానీ వీళ్ళుగా ఒక తల్లిగా ఏం చేయాలి, ఒక తమ్ముడుగా ఏం చేయాలి? వీళ్ళు కాకుండా ఏశావుకు రావలసినటువంటి ఆ ఆశీర్వాద ఫలము రాకుండాలాగున యాకోబుకు మాత్రమే దక్కాలి అనేటువంటి దృక్పథముతో వీరు పనిగట్టుకొని విపరీత ప్రయత్నం చేశారు. అది ఇక సాధ్యపడదేమో, వల్లపడదేమో, కష్టమవుతుందేమో అని యాకోబు అనుమానం వ్యక్తం చేసినా కూడా, నేనున్నాను కదరా, అదంతా నేను చూసుకుంటాను, నీకెందుకు? ఏమో అమ్మా, మళ్ళీ జరగకూడదు జరిగితే, అదేదన్నా జరిగితే నాకు జరుగును గాక, నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అమ్మ అభయం ఇచ్చింది. కుమారుడు తెగించి సాహసం చేసి తండ్రితో నోరారా అబద్ధమాడాడు. అవునా? నేను వేటాడి తెచ్చినటువంటి ఈ మాంసమును, ఈ భోజనమును నీవు తిని నన్ను ఆశీర్వదించుము అని చెప్పి యాకోబు అడిగాడు. 20వ వచనం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడగగా, ఇస్సాకుకి అనుమానం వచ్చింది. వేటాడటం అంటే కొంచెం అడవికి వెళ్ళాలి, అతను చూడాలి, దాన్ని వెతకాలి, అతను చూసి ఆయుధం వాడాలి, దాన్ని చంపాలి, దాన్ని తీసుకురావాలి, దాన్ని సిద్ధపరచాలి, వండాలి, పెట్టాలి. దీనికి అంత టైం పడుతుంది. అలా కాకుండా చక్కగా సిద్ధంగా ఉన్నటువంటి ఆ దొడ్డిలోనికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి వధించి వండటం అనేటువంటిది, వేటాడి తీసుకొచ్చేటువంటి దాంతో పోలిస్తే దొడ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి వండటం అనేటువంటిది త్వరగా అవుతుంది. అప్పుడు తండ్రికి అనుమానం వచ్చింది. అదేంటి, వేట మాంసం తిమ్మన్నాను కదా, ఇంత త్వరగా నీకు ఎలా సాధ్యపడింది అని అంటే యాకోబు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకి దాన్ని రప్పించుట చేతని అని చెప్పాను. ఎలా కవర్ చేశాడు చూడండి, చాలా చక్కగా చెప్పాడు. నీ కోరికను దేవుడు విని మన్నించి, నేను అడవిలోనికి ఇట్లా కాలు పెట్టానో లేదో అదే నాకు ఎదురుగా వచ్చింది డాడీ, అందుకే త్వరగా నేను దాన్ని పట్టుకురాగలిగాను. అంతే, ఆ అర్థం వచ్చేటట్టుగానే మాట్లాడుతున్నాడు ఆయన. ప్రియులరా, అలా దేవుడు రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు నమ్మాడు. అతడు నమ్మి, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను.
తండ్రి అయినటువంటి ఇస్సాకుకి కుమారులు ఎవరి విధానము ఏంటి అనేటువంటిది కొంత అర్థమవుతుంది. ఇప్పుడు పిల్లల స్వరం ఎలాగుంటుందో డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ స్పర్శ అది ఆటోమేటిక్గా మామూలుగా కూడా తెలుస్తుంది. ఇందులో వీరికి ప్రత్యేకంగా ఏశావుకి చర్మం మీద వెంట్రుకలు ఉండటం, యాకోబుకి లేకపోవటం, ఇది ఇంకా ఈజీగా తెలుస్తుంది. అయితే యాకోబు మాట్లాడుచున్నప్పుడే ఇస్సాకుకు అనుమానం వస్తున్నది. ఇదేంది, నా పెద్ద కుమారుని స్వరం వేరుగా ఉంటుంది కదా, ఈ స్వరము యాకోబుదిగా ఉన్నట్టున్నది, కానీ నేను ఏశావును అంటున్నాడు కదా, మరి వయసు మీద పడ్డ నాకే గుర్తించటం ఇబ్బందిగా ఉన్నదేమో, నేనే సరిగ్గా గుర్తించలేకపోతున్నానేమో అని మళ్ళీ తన పట్ల తాను కొంత సంశయం కలిగి ఉన్నాడు. అందుకే వెంటనే అదేంది నువ్వు స్వరం వేరుగా ఉంది కదా అని చెప్పి అనజాలలేకపోయాడు. అయితే ఇక ఆశీర్వాదము ఇవ్వటానికి ముందుగా ఎందుకైనా మంచిది అని తనకు అనిపించి, నీవు ఏశావు అను నా కుమారుడవో కావో, నిన్ను తడివి చూచెదను, దగ్గరికి రమ్మని చెప్పాను. స్వరం విని గ్రహించేటువంటి విషయంలో కొంత ఆయనకు క్లారిటీ లేదు, కానీ స్పర్శ చేసి తెలుసుకుంటాను, దగ్గరికి రమ్మని అంటే ఏశావు అని అనుకుని యాకోబుని పిలుస్తున్నాడు. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము, కానీ చేతులు ఏశావు చేతులే అనెను. పాప ఇస్సాకు ఎంత చక్కగా మోసపోయాడో చూడండి. స్వరము యాకోబు స్వరము అని అన్నాడు అంటే స్వరము ఏశావుది కాదు, ఇది యాకోబుదని గుర్తించాడు, కానీ అనజాలలేకపోయాడు అప్పటిదాకా. స్పర్శ చూసేసరికి వెంట్రుకలు తగులుతున్నాయి. వెంట్రుకలు అంటే ఇక వెంట్రుకలు ఎవరికి ఉంటాయి? నా పెద్ద కుమారుడికే కదా. ఓకే, నాకు ఇంతసేపు కొంచెం అనుమానం ఉండే, కానీ ఓకే ఏశావే, కానీ స్వరం మాత్రం ఎందుకో తమ్ముడి యాకోబు స్వరం లాగా వచ్చింది అని తాను ఏదైతే గ్రహించాడో ఆ వయస్సులో దాన్ని బయటపెట్టాడు. ఓకే, ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి, అంటే యాకోబును దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు అనంటే 24వ వచనంలో, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా, మళ్ళొకసారి కన్ఫర్మేషన్, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడగగా యాకోబు చాలా ధైర్యంగా, వణుకు పెనుకు లేకుండా, నేను దేవుని సన్నిధిలో అబద్ధం ఆడుచున్నాను అనేటువంటి ఆ అనుమానమేమి లేకుండా, ఆ భయమేమి లేకుండా నేనే అనెను. దేవుడు కనుక అయాం అన్నట్టుగా ఇతడు కూడా నేనే అని చెప్పేస్తున్నాడు. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము. ఫైనల్గా రకరకాల అనుమానాలు వచ్చినా కూడా ఇక వృద్ధుడు కాబట్టి తప్పదు, ఒక కంక్లూజన్కి రావాలి ఆయన కూడా. సరే, ఇక ఇతడు ఏశావే అని చెప్పి ఒక అభిప్రాయంలోనికి వచ్చాడు. వచ్చి ఆహారమును నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించున్నట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షారసం తేగ అతడు త్రాగెను. ఇది భోజనంతో పాటు ద్రాక్షారసం త్రాగటం అనేటువంటిది వారి వాడుక. ఓకే, ద్రాక్షారసము త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరకు వచ్చి
నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. ఎంత గారాబమో. ఓకే. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, అంటే వేసుకున్న వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను ఏమని, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. అంటే ఒక పంట పొలము అది పూసినప్పుడు కాసినప్పుడు ఏ రకమైనటువంటి సువాసననైతే వెదజల్లుతుందో అలాంటి సువాసన నా కుమారుని ఒంటి మీద ఉన్నటువంటి చొక్కల నుండి వస్తున్నది అని అంటూ, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని అన్నాడు. అంటే ఆకాశం మంచు అని అన్నాడు అంటే మంచి వర్షము, మంచి నీటి వసతి నీకు కలుగునుగాక. అలాగే నేల కూడా ఆ నీటిని తీసుకొని మంచి సారాన్ని నీకు ఇచ్చునుగాక, మంచి సారాన్ని నీకు ఇచ్చునుగాక. అలా ఆ భూమి సారమునివ్వగా విస్తారమైనటువంటి ధాన్యం, అది గోధుమలు కావచ్చు, బార్లీ కావచ్చు, మరొకటి కావచ్చు, విస్తారమైనటువంటి ధాన్యమును అలాగే ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు. అంటే నువ్వు అలా ఆశీర్వదించబడగా గొప్ప స్థాయిలోనికి నువ్వు వెళ్తావు. అప్పుడు మిగిలిన జనములు నీకు దాసులగుతారు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు అని అన్నాడు. అంటే స్వయంగా నీ సహోదరుని వారసులే నీకు దాసులవుతారు అని చెప్పాడు. ఇక ఇప్పుడు ఆశీర్వదిస్తున్నది ఏశావు అనుకుని యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు నీ సహోదరుని పిల్లలు నీకు దాసులు అవుతారు అని అంటే ఇప్పుడు పరోక్షంగా ఏమని చెప్తున్నట్టు, ఆయన దృష్టిలోనేమో యాకోబు సంతానము నీకు దాసులవుతారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ అది రివర్స్ అవుతున్నది. ఏమవుతున్నది, ఏశావు సంతానము నీకు దాసులవుతారు అన్నట్లుగా అవుతున్నది. అదే జరిగింది ఇక్కడ. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు కాక అని ఆశీర్వాదం ఇచ్చేశాడు. అంటే ఆకాశము మంచి వర్షాన్ని నీకు ఇచ్చునుగాక, నేల మంచి సారమును నీకు ఇచ్చునుగాక, పంటలు నీకు బాగా పండునుగాక, నువ్వు ఏలికవై ఉందువుగాక, నీ సహోదరుని సంతానము నీకు దాసులుగా ఉందురుగాక, నిన్ను శపించేటువంటి వారు శపించబడుదురుగాక, నిన్ను ఆశీర్వదించేటువంటి వారు ఆశీర్వదింపబడుదురుగాక అని చెప్పి ఇస్సాకు మనసారా ఆశీర్వదించాడు. అతడు ఎవరిని పట్టుకొని ఈ ఆశీర్వాదం ఇచ్చాడో అతనికి ఆ ఆశీర్వాదం చెందింది. ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. సంతోషంగా యాకోబు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఇక చాలు, తనకు రావాల్సింది వచ్చింది. ఇక అక్కడ అతనికి పెద్ద పనేమీ లేదు. ఇప్పుడు ఎవరు వస్తారు? ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి ఎవరు వస్తారు? నిజంగా వేటకు వెళ్ళినటువంటి
ఏశావు వస్తాడు. అతడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాన్ని రేపటి దినమున తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్న మా పరమ తండ్రి, మీ మాటలు విన్నాం. ఏశావు మనస్తత్వం ఏమిటి, రిబ్కా మనస్తత్వం ఏంటి, యాకోబు మనస్తత్వం ఏంటి, ఇస్సాకు మనస్తత్వం ఏమిటి, తల్లిదండ్రులుగా పిల్లలుగా ఎవరెవరు ఎలా జీవించారు, ఎలా నటించారు, ఎలా మాట్లాడారు, ఎలా చేశారు గమనిస్తూ ఉన్నాం తండ్రి. ధ్యానించిన మేము ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో ఆ విచక్షణని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. వారు చేసిన పొరపాట్లు మేము చేయకూడదు. వారు ఏదైనా మంచి చేస్తే మేమును ఆ మంచి చేయగలగాలి. అది మా మనసులో ఉంచండి. విన్న మీ పిల్లలు మీ చిత్తము చొప్పున బ్రతికి ధన్యులవ్వాలని భావిస్తున్నాం తండ్రి. అయ్యా, వారిని వారి కుటుంబాలను దీవించండి. ఈ దినపు పనులలో మీరు తోడై ఉండుమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ ప్రియకుమారుడు నీతిమంతుడు సత్యవంతుడునైన క్రీస్తు యేసుల వారి పవిత్ర నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ ఈనాటి సందేశము ద్వారా నేనేం చేయకూడదో నాకు తెలుస్తున్నది, చేయకూడనటువంటి దానిని చేయకుండా ఉంటూ చేయవలసినటువంటి దానిని చేసి దేవుని అత్యధిక కృపకు మేము పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక.